6,000 మంది విద్యార్థులకి జ్ఞానాన్ని అందించేటువంటి గొప్ప సంస్థ ఇది. ఇవాళ చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పీజీ వరకు ఇక్కడ మోల్డ్ చేసి మీ అమ్మ మీ నాన్నగారు పిల్లల నుంచి ఏమి ఆశిస్తారో ఆ ఆశించిన స్థాయికి అనుగుణంగా ఇక్కడ మా టీచర్స్ మా యాజమాన్యం ట్యూన్ చేసి గొప్ప సిటిజన్స్గా పంపించడమే ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క గొప్ప కర్తవ్యం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 అంశాలు ఉన్నాయి. మీరు ఎవరైనా అందరి తెలుగు వస్తాయని చెప్పి అనుకుంటున్న పేరెంట్స్ అయితే తెలుగులే కాబట్టి ఏం కావాలి మీరంటే నేను ఇంజనీర్ని అవుతా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, ఐపీఎస్ ఆఫీసర్ని అవుతా అంటారు. కానీ రాజకీయ నాయకుడు అవుతామంటే ఒక్కరు కూడా చేయొద్దారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ దేశం ఈ రాష్ట్రం మనం సుభిక్షంగా ఉండాలంటే లీడర్ ఇవాళ వివేకానందని ఏదైతే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మ గౌరవాన్ని నిలిపినటువంటి మహనీయుడు అని చెప్పి మనైతే ఇవాళ మనం తలుచుకుంటామో ఇవాళ అలాంటి లీడర్ దేశానికి కావాల్సిన అక్కర ఉంది. కాబట్టి పిల్లలలో వీటితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా తప్పకుండా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. రాజకీయాలు లీడర్షిప్ క్వాలిటీస్ అవి అంటరానివి కాదు, వాటి కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి విద్యార్థులు అని చెప్పి మనం చేస్తాం. మేము చిన్నప్పుడు విద్యార్థులు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుక్కుంటా సామాజిక జ్ఞానాన్ని పొంది ధైర్యం స్థైర్యం సంతరించుకొని గొప్పగా ఏ సంస్థలో పోయినా కూడా ఏ సంస్థ పెట్టినా కూడా గొప్పగా ఎదిగిన అనేక మంది చూస్తాం. అలాగే మా పక్కకే ఉన్నాడు మా గౌతమ్ రావు గారు. విద్యార్థులు కేవలం మార్కులు చదువు అనేటువంటి పద్ధతి కాకుండా సామాజిక జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానాన్ని కూడా తప్పకుండా పొందాల్సిన ఉన్నది. ఇవాళ పిల్లల్లో చూస్తున్న అయితేనా కార్పొరేట్ స్కూళ్ళు ఏమైనా చదివించును 95%, 98% అది మాత్రమే క్రైటీరియా చూస్తూ ఉన్నారు. కానీ అది మాత్రమే క్రైటీరియా కాస్తుమా. ఇవాళ అన్ని రంగాల్లో ఎదిగినప్పుడు మాత్రమే ఇవాళ విద్యార్థి సంపూర్ణంగా ఎదిగినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పిల్లల్ని మాత్రం కేవలం ఆ చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి బాధ్యత మా టీచర్ల మీద మా పేరెంట్స్ మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, కార్పొరేట్ కాలేజీలలో చదువుకున్న పిల్లలు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తల్లి మందలు ఇచ్చినా తట్టుకోలేకపోతున్నారు, తండ్రి మందలు ఇచ్చినా తట్టుకోలేకపోతున్నారు, టీచర్ పెంచినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. అది కాదు సుమా. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వీళ్ళందరికీ కూడా ఇలా పద్యం కనుక చదవకపోతే నిలబెట్టి సార్ తొడపాశం పెట్టే పద్ధతి ఉంది. నేను తొడపాశం పెట్టే అంటలేను, కానీ అంటే అంత గురువు అంటే అంత బాధ్యత ఉండే. పేరెంట్స్ మందలించేది పిల్లల బాగు కోసం తప్ప పిల్లలు చెడిపోతే చూసుకుంటూ ఉండేటోళ్ళు కాదు పేరెంట్స్. కాబట్టి పిల్లలుగా మీరు అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రెండవది, మనందరినీ బాధిస్తున్న ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య ఏంటంటే మీరు ఏ కుటుంబాలను కలిగించండి కాక ఏదో ఒక డెఫిషియన్సీ ఏదో ఒక సమస్యతో ఇలా బాధపడుతూ ఉన్నారు. టెన్షన్ అయితే ఉండదు. నేను 100 సార్లు చెప్తా ఉంటా, 10 మంది పిల్లలు ఉన్ననాడు ఆ కుటుంబం సుభిక్షంగా బతికింది. 2 పిల్లలు ఉన్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇవాళ కొడుకు మనం పెళ్లి చేస్తామా లేదో తెలియని పరిస్థితి వచ్చింది. మన కూతురు మన కళ్ళ ముందు పెళ్లి జరుగుతుందో తెలుస్తలేదు. 10 మంది పిల్లలున్నా ఎక్కడో చదువుకున్నాడు, 10 మందికి పెళ్లి చేయగలిగిండ్రు, 10 మంది మన కళ్ళ ముందు ఎదగలిగిండ్రు. కానీ 2 పిల్లలు కూడా ఇక్కడ టెన్షన్ ఉంది. ద టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. ఆ విషయాన్ని మర్చిపోకండి. అందువల్ల ఇవాళ పిల్లలకి మనం 30 ఏళ్ళ క్రితం టీవీ ఇంట్లో ఉంటే మన పిల్లలు ఎక్కడ చూస్తారో వాళ్ళు చెడిపోతారని చెప్పి భావించడం. కానీ ఇవాళ
ఆ టీవీ పోయింది, నీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, నీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ ఇవాళ పిల్లల్ని పేరెంట్స్తో మాట్లాడకుండా చేస్తున్నది, పెద్దల ఇంటికి వస్తే మాట్లాడకుండా చేస్తున్నది. ఇవాళ నానమ్మనో తాతయ్యనో ఇంట్లో ఉంటే వాళ్ళతో ఏ ఎథిక్స్ అయితే, ఏ వాల్యూస్ అయితే, మానవ సంబంధాల విషయాన్ని మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలో ఆ సంబంధాలు నేర్చుకునే అవకాశం లేకుండా ఆ పెద్ద మనిషితో మాట్లాడతారు ఈ పిల్లలు, తల్లిదండ్రులతో గడుపుతారు పిల్లలు. ఒక్కొక్కసారి పోతాడు లోపల రూమ్లో తలపేసుకుంటాడు, సెల్ ఫోన్తో ఆడుకుంటాడు, పిత్తమైన వచ్చే పరిస్థితి లేదు సుమా. అందుకనే ఇవాళ సెల్ ఫోన్ యుగం వచ్చింది, సెల్ ఫోన్ యుగం వచ్చింది. నీ పిల్లలతో నువ్వు మాట్లాడే పరిస్థితి లేదు. అందువల్ల దాని మైకం నుంచి ఆ సెల్ ఫోన్ మాయలో పడకుండా, పిల్లలు చెడిపోకుండా, పిల్లలతో మనం తప్పకుండా గడిపేదాని కోసం మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. మ్రొక్కయ్య వంగున మానయ్య వంగున అన్నట్టుగా చిన్నపిల్లలు ఉన్నప్పుడే మనం చెప్తే వింటారు తప్ప పెద్దగా అయితే వినే పరిస్థితి లేదు. అందువల్ల ఇవాళ మనం మీ స్కూల్లో, మీ క్లాస్ రూమ్లో వైట్ పేపర్ మీద పెన్నుతో ఏం రాస్తావో అదే స్థిరస్థాయిగా ఉంటుంది. ఇవాళ పిల్లల మెదళ్ళు ఇవాళ బ్లాంక్ పేపర్స్, పిల్లల మెదళ్ళు బ్లాంక్ పేపర్స్. అందుకని చిన్నప్పుడు ఒక పాట ఉంటుంది, పిల్లలు దేవుడు చల్లని వారు, కళ్ళ కపట మెరుగని కరుణామయులు అని చెప్పిండ్రు. అంటే భగవంతుడితో పోల్చింది వాళ్ళు.